హాయ్ అండి. ఇది మ్యాంగో డ్రింక్ ఇంట్లోనే చేశాను. దీని వీడియో కావాలి అంటే ఒక్కసారి ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. బాగా చల్లగా అయ్యాక బాటిల్స్‌లో వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నాననమాట. ఈవినింగ్ దోసల పిండి మిక్సీ పట్టుకున్నా. నైట్‌కి మా పాప దోస కావాలి అనేసి అంది. మొత్తం పిండిలోని మనం సాల్ట్ వేయకూడదనమాట. ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పిండిలోనే మనం సాల్ట్ వేసుకోవాలి. మొత్తం పిండిలో వేసేస్తే పిండి అంతా పులిసిపోద్ది. అలా పులవకుండా ఉండాలి అంటే ఒక చిన్న చిట్కా చెప్తాను వినండి. పిండి మిక్సీ పట్టేసాక పిండి ఉంటుంది కదా నార్మల్గా, ఆ పిండి మీద జస్ట్ ఒక తమలపాకు పెట్టి స్టోర్ చేసుకుంటే ఒక 4-5 డేస్ వరకు అయినా పుల్లగా అవ్వకుండా ఉంటుందన్నమాట. మా పాపకి ఒక దోశ వేసేసి ఇచ్చేసాను. అప్పటికప్పుడే దోశలు వేసుకుంటే గట్టిగా ఉంటాయి కదా, మిక్సీ పట్టినప్పుడు రైస్ని వేసి మిక్సీ పట్టుకుంటే గట్టిగా ఉండవు దోశలు, బాగుంటాయి అన్నమాట సాఫ్ట్గా. నేను కూడా ఒక దోశ వేసేసుకున్నాను. ఇది మ్యాంగో పచ్చడి అంటే ఇది పచ్చడి కాదనుకోండి, మ్యాంగో స్వీట్ కర్రీ అనమాట. పచ్చి మ్యాంగోతో చేస్తారు. దోశల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీరు కూడా తింటారా? మీరు కూడా తినేసేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.